చదువంటే మార్కులు ర్యాంకులేనా? చదువు రాకుంటే సచ్చుడేనా? దేశంలో ఎంతో మంది చదువు రానోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ పానాలు తీసుకోవాల్సిందేనా? ఏం ఆలోచనలో ఏం పాడో. ఈ ఫోటోలో ఉన్న చంద్రకిషోర్ అనేటైనే తన పిల్లలకు ఎక్కువ మార్కులు వస్తలేవని, ఫస్ట్ ర్యాంకు రాలేదని ఇద్దరు కొడుకులను కాళ్ళు చేతులు కట్టేసి నిండు నీళ్లు ఉన్న బకెట్ల ముంచి పానాలు తీసిండట. తర్వాత తను కూడా జీవి తీసుకున్నాడట. చచ్చిపోయిండు కాబట్టి ఏమనలేకపోతున్నాం గాని ఎంత బుద్ధి తక్కువ ఆలోచన చూడుండ్రి ఇది. మళ్ళా వాళ్ళు చదివేది ఐఓఎస్ఓ ఐపీఎస్ఓ కాదు. ఒకరు 1వ తరగతి, ఇంకొకరు యూకేజీ అయినట. ఇక ఏమనాలే తండ్రిని, ఏమనాలే బుర్ర తక్కువ మనిషిని. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి ఊరు ఈ చంద్రకిషోర్ కాకినాడ జిల్లా వాకలపూడిలో ఉంటాడట. మరి తలకాయలో ఏ పురుగు తిరిగిందో ఏం పాడో. నా పిల్లలు ఇప్పుడున్న పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేటట్టు లేరు, పోటీలో నిలదొక్కునేటట్టు లేరు, బడిలో చెప్పిన పాఠాలు అర్థం చేసుకుంటలేరు, వాళ్లకు భవిష్యత్తు లేదు, అందుకే నా ఇద్దరు పిల్లలను చంపి నేను చచ్చిపోతున్నా అని కాగితంలో రాసిండట. ఎంత ఘోరమా చూడుండ్రి. 1వ తరగతి యూకేజీ చదివే పిల్లల భవిష్యత్తు ఇప్పుడే ఎట్ట తెలుస్తుంది? చిన్నప్పుడు అక్షరం ముక్క రానోళ్ళు తర్వాత ఎదిగినోళ్ళు లేరా? బడి ఈడుల చదువు చక్కగా రాక వీడు పనికిరానోడు అవుతాడు అనుకున్నోళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి 1000 మందికి నౌకర్లు ఇచ్చిన కథలు తెలియదా? ఈ మాత్రం జ్ఞానం లేకుంటే ఎట్లా? అభం శుభం తెలవని పసిగుడ్డల జీవితీసుడు ఎంత తెలివితనం. మళ్ళా అతగాడు సెంట్రల్ సర్కార్ కంపెనీ ఓఎన్జీసీల కొలువేలుగా పెడుతున్నాడట. హోలీ పండుగ సంబరాలకు ఇంటిల్లి పాదిని తీసుకొని పోయి అక్కనే తన భార్యను ఉందామని చెప్పి పిల్లలకు డ్రెస్ కుట్టించి తనకి టైలర్ దగ్గర తీసుకుపోతున్నానని ఇంటికి వచ్చి గింత ఘోరం చేసిండట. ఎంతకు తన భర్త రాకపోయేసరికి భయపడ్డ భార్య ఇంటికి పోయి చూస్తే 3 ప్రాణాలు పోయి ఉన్నాయట. శశి ఏం మనిషో ఏం పాడో. బంగారం వసంటి పిల్లల జీవి తీసిండు. మంచి ఇల్లు, సెంటర్ సర్కార్ నౌకరీ, మంచి కుటుంబం ఉన్నా ఇట్లా చేసిండంటే ఏమని తిట్టాలే? నౌకరీ ఉండగానే సరిపోదు, మంచేంది చెడేంది అనే ఆలోచన కూడా చెయ్యాలి. లోకంపో కూడా తెలిసి ఉండాలి. ఎంత కంత్రుడైతే కన్న కొడుకులా జీవి తీస్తాడు? శశి ఏం మనిషో అని తిడుతున్నారట కాకినాడ పబ్లిక్. చేతికి మట్టి అంటకుండా పెరిగిన ఏపీ మంత్రి లోకేష్ ఇయాల చీపురు పట్టి ఊడ్చిండు. మంగళగిరిలో ఉన్న ఏకో పార్కుల స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగితే అక్కడికి పోయిండు లోకేష్. ఆ పార్కుల పని చేసేటోళ్ళతో కలిసి మాట్లాడటానికి మంత్రి సార్ కూడా చీపురు పట్టిండు. ఎంతైనా సీఎం కొడుకుగా పెరిగినోడాయే, ఇట్లా ఆకులు అలములు ఊడ్చిన అనుభవం లేనోడాయే. అందుకే ఇగో ఇట్లా చేతులకు గ్లౌజులు దొడుక్కొని పార్కుల పడ్డ చెత్తను ఊడ్చుకుంటా పారిశుద్ధ్య కార్మికులతో మాటలు కలిపిండు. ప్రజలు కూడా బాధ్యత పెడదామా? ప్రతి వారం నెలకు ఒక రోజు ఒక పూట అంటే దీన్ని వెనకాల వెళ్ళే కష్టం కూడా తెలుస్తుందేమో. అప్పుడు ఎవరు రోడ్ల పైన ఏరు చెత్త పారిశుద్ధ్య కార్మికులు ఎదుర్కొన్న కష్టాలు ఏంటని తెలుసుకుని రోడ్డు పైన ఓడేవారు. ఎప్పటికీ మీరే ఊడ్చుడు కాదు, అప్పుడప్పుడు ప్రజలు కూడా ఊడ్చేటట్టు చేస్తే ఎక్కడ పడితే అక్కడ చెత్త చేసుడు ఆపుతారు. నెలకు ఒక్కసారైనా జనంతో ఊడిపించే పని చేద్దామా అని అడుగుతున్నాడు. ఇట్లా పార్కుకు పోయిన మంత్రి సాబు కార్మికులతో కూర్చొని మాట్లాడిండు. వాళ్ళతో కలిసి ఛాయ్ తాగిండు. అంతేకాదు పార్కుకు వచ్చిన చిన్న పిల్లలతో పరాశకం ఆడిండు. జనం చేతుల చెయ్యేసి మాట్లాడిండు. అంత మంచిగానే ఉన్నది కానీ మరి మంత్రి సార్ వచ్చేంత వరకు పార్కులో ఇంతగానం చెత్త ఎందుకున్నదో? సార్ వచ్చినాకనే ఊడుస్తాం అనుకున్నారో కార్మికులు, లేకుంటే ఊడ్చిన పార్కులనే చెత్తేసి మళ్ళా మంత్రి సార్ ఊడ్చేటట్టు చేసిండ్రో మనకు తెలియదు కానీ మొత్తానికి చెల్లా చెదురుగా పడ్డ చెత్తను ఒక్క దగ్గరికి ఊడ్చిండు లోకేష్ సారు. ఊడ్చిన చెత్తను కుండీలకే ఎత్తిండు.